ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా, నటుడిగా కీర్తి శిఖరాగ్రంలో ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న మూడ్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన నిర్మాతలు కోరుకోవడం, మరియు పవన్ కళ్యాణ్ పుట్టినరోజున తమ సినిమాలకు సంబంధించిన ప్రచార సామాగ్రిని విడుదల చేయడానికి ఒకరితో ఒకరు పోటీ పడటంలో ఆశ్చర్యం లేదు. పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్లు మరియు వీడియోలను విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ఈ 3 ప్రాజెక్టులు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. సుజిత్ యొక్క ఓజీ 80% చిత్రీకరణను పూర్తి చేసింది మరియు అక్టోబర్లో పవన్ కళ్యాణ్ ని తిరిగి సెట్స్ పైకి వస్తారని బృందం అంచనా వేస్తుంది. ఇక జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన హరిహర వీరమల్లు పార్ట్ 1 అదే విధంగా పూర్తి చేయడానికి 20 రోజుల పని అయితే అవసరం ఉంది. ఓజీ బృందం సెప్టెంబర్ 2వ తేదీన ఒక ప్రత్యేక వీడియోని ఆవిష్కరించాలని ప్లాన్ చేయగా, హరిహర వీరమల్లు బృందం కొత్త పోస్టర్ ను ఆవిష్కరించనుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రచార సామాగ్రిని విడుదల చేయనున్నట్లు నిర్మాత రవిశంకర్ అయితే వెల్లడించారు. ఏ తేదీలో ఏ సినిమాలు విడుదలవుతాయో ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికి ఓజీ మరియు హరిహర వీరమల్లు 2025 ప్రథమార్థంలో వస్తాయని భావిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో మొదలైన సినిమా ఓజీ. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది ఫుల్ ఫామ్. ముంబై అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో పవన్ ను నోటోరియస్ గ్యాంగ్స్టర్ గా చూపిస్తూ సుజిత్ రూపొందిస్తున్న ఈ మూవీ మాక్సిమం షూటింగ్ అయితే పూర్తి చేసుకుంది. ఈలోగా ఏపీలో ఎన్నికలు రావడంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చేశారు. కానీ ఓ 15 నుంచి 20 రోజులు డేట్స్ కేటాయిస్తే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పోర్షన్ కంప్లీట్ అవుతుందని ముందు నుంచి చెప్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఆయన ఏపీకి డిప్యూటీ సీఎం, ఇంకా బిజీ అయ్యారు. నిజానికి ఎన్నికలైన వెంటనే షూటింగ్ కు వెళ్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఆలోగా డిప్యూటీ సీఎం గా మారడంతో పూర్తిగా రివర్స్ అయింది ప్లాన్. సెప్టెంబర్ 20న రిలీజ్ అని అఫీషియల్ గా ప్రకటించారు. బట్ సీన్ మారింది. అందుకే కొత్త డేట్ విషయంలో ఓ క్లారిటీ అయితే లేదు. తాజాగా ఆ క్లారిటీ ఇచ్చాడు నిర్మాత దానయ్య. ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేస్తామని ప్రకటించారు. అంటే చాలా టైం ఉంది. కాబట్టి 3 నెలల్లో పవన్ ఎప్పుడు డేట్స్ ఇచ్చినా నాన్ స్టాప్ గా షూటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు సుజిత్. అయితే ఈ మొత్తం షూటింగ్ పార్ట్ ను విజయవాడలోనే పెట్టాలనే కండిషన్ పవన్ నుంచి వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. ఎక్కడ చేస్తే ఏంటి, ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం గబ్బర్ సింగ్ రీ రిలీజ్ జోష్ లో ఉన్నారు. ఈ టైంలో ఓజీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసిందంటే ఇంతకు మించిన బర్త్డే స్పెషల్ ఏముంటుందని చెప్పి వారైతే అనుకుంటున్నారు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్ సీ యు, బై బై.